హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము కంగ్రాచులేషన్ చెప్పబోతున్నాము. అది కళ్యాణ్ పడాల ఫ్యాన్స్కు గుడ్ న్యూస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము ఎవరు విన్నర్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్ కట్గా చెప్పబోతున్నాము. అదేవిధంగా చరిత్ర సృష్టించినటువంటి కళ్యాణ్ పడాల తనుజ, దాని గురించి కూడా క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. నిన్న చెప్పిన ప్రతి ఒక్క అప్డేట్ అనేది 100% మనది కరెక్ట్ అయింది. నిన్ననే మనము లయ గారు, శివాజీ గారు, అదేవిధంగా ప్రదీప్, శ్రీముఖి, నిధి అగర్వాల్, అదేవిధంగా శ్రీనిధి శెట్టి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారని చెప్పాం కదా. ఆల్రెడీ మీరు ప్రోమోలు చూస్తే క్లియర్ కట్గా మనం చెప్పిన అప్డేట్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ రోజు కూడా కొన్ని అప్డేట్స్తో రావడం జరిగింది. సో ఈరోజు ఎలిమినేషన్ ఎవరెవరు కాబోతున్నారు, అదేవిధంగా ఈరోజు ఏం జరగబోతుంది అనేది కూడా ఈరోజు మనము క్లియర్ కట్గా చెప్పబోతున్నాము. అదేవిధంగా మనీ సూట్ కేస్ బాక్స్ ఎవరు తీసుకున్నారు అనేది కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా మాట్లాడుకుందాము. అదేవిధంగా బిగ్ బాస్ 9 టైటిల్ విన్నర్ ఎవరయ్యారు, ఎవరు విన్నర్ అయ్యారు, ఎవరు రన్నర్ అయ్యారు అనేది కూడా ఈ వీడియోలో మనము క్లియర్ కట్గా మాట్లాడుకోబోతున్నాము. నేను చెప్పబోయే ప్రతి అంశం పైన మీకు ఫుల్ క్లారిటీ కావాలంటే దయచేసి నా వీడియో చివరి వరకు చూడండి. మీకైతే 100% ఫుల్ క్లారిటీ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ టు కళ్యాణ్ పడాల ఫ్యాన్స్. ఎందుకంటే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్లోకి ఒక 0 ఫాలోవర్స్తో వచ్చాడు ఇన్స్టాగ్రామ్లో. బట్ ఇప్పుడు తనకు 3,60,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆల్ ఒక చరిత్ర సృష్టించాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ నిన్న ఏవీలో ఏవైతే మాటలు చెప్పాడో 100% అవి కళ్యాణ్ పడాలకు ఆప్ట్ అవుతాయి. ఎందుకంటే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్లోకి వచ్చినప్పుడు ఒక సామాన్యుడే, అసలు ఎవరికి తెలియదు. అలాంటిది ఒక చరిత్ర సృష్టించిండు. ఒక కామన్ మ్యాన్ తెలుసుకుంటే చరిత్ర సృష్టిస్తాడని చెప్పి కళ్యాణ్ పడాల నిరూపించాడు. ఎందుకంటే కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్కి వచ్చే వరకు అసలు ఎవరికి తెలియదు. అలాంటిది ఇప్పుడు తెలుగు రాష్ట్రాలతో పాటు మన ప్రపంచంలో తెలుగు వాళ్ళు బిగ్ బాస్ ఎవరు చూస్తారో వాళ్ళందరికీ ఇప్పుడు కళ్యాణ్ పడాల అనే వ్యక్తి అనేది అందరికీ పరిచయం అయ్యాడు. సో ఇప్పుడు కళ్యాణ్ పడాల ఒక పెద్ద సెలబ్రిటీ అవ్వడం అయితే జరిగింది. సో చరిత్ర సృష్టించాడని చెప్పి, ఎందుకంటే బిగ్ బాస్ ఇప్పటివరకు 8 సీజన్లు, ఒక ఓటీటీ సీజన్ జరిగింది. ఇంతవరకు ఈ 9 సీజన్లో పడనటువంటి ఓట్లు కొన్ని కోట్లల్లో కళ్యాణ్ పడాలకు ఓట్లు పడ్డాయి. అది కూడా ఒక సెలబ్రిటీ, పెద్ద సెలబ్రిటీ అయినటువంటి తనుజ గారిని, తనుజ ఒక కొండలాగా ఆ కొండను ఢీకొట్టింది కళ్యాణ్ పడాలంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. అందుకోసమే కళ్యాణ్ పడాల చరిత్ర సృష్టించిందని చెప్పి నేను క్లియర్ కట్గా చెప్తున్నాను. 100% కళ్యాణ్ పడాల బిగ్ బాస్ 9 విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. ఎందుకంటే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారము 0.6%తో కళ్యాణ్ పడాల ఓటింగ్ అనేది ఎక్కువ మొత్తంలో ఉంది. సో 100కి 100% కళ్యాణ్ పడాల విన్నర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ మొత్తంలో ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. అదేంటంటే మిస్ కాల్స్ డేటా అనేది మనకు తెలియదు. ఆ మిస్ కాల్స్లో ఎవరు ఫస్ట్ పొజిషన్లో వచ్చినారు, ఎవరు సెకండ్ పొజిషన్లో వచ్చినా అనేది అది కొంచెం చిన్న కన్ఫ్యూజ్ ఉంది. బట్ మనకు వచ్చిన ఓటింగ్ ఆర్డర్ ప్రకారం అయితే కళ్యాణ్ పడాల ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరగబోతుంది అని ఒకసారి క్లియర్ కట్గా మాట్లాడుకుంటే, బిగ్ బాస్ హౌస్లో ఈరోజు బాటమ్ 3 ఉన్నటువంటి 3 కంటెస్టెంట్లు ఎలిమినేషన్ కాబోతున్నారు. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లకు సంబంధించినటువంటి డ్యాన్స్ రిహార్సల్స్ ఉంటాయి. అదేవిధంగా నాగార్జున గారు ఈరోజు మన కంటెస్టెంట్ల యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఇంటరాక్ట్ అవుతాడు. అదేవిధంగా ఎక్స్ కంటెస్టెంట్లతో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా అగ్ని పరీక్ష ప్రోగ్రామ్ సంబంధించినటువంటి 3 కంటెస్టెంట్లు రావడం జరిగింది. షాకిబ్ కానీ, అను కానీ, అదేవిధంగా సాయి కానీ, వీళ్ళందరూ వాళ్ళు కూడా బిగ్ బాస్ టీము ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే నెక్స్ట్ ఓటీటీ సీజన్ బిగ్ బాస్ ప్లాన్ చేస్తుండో ఆ ఓటీటీ సీజన్లో వాళ్ళని తీసుకోవాలని చెప్పి బిగ్ బాస్ ఆలోచిస్తున్నట్లు మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈరోజు షూట్ అనేది 10:30కి స్టార్ట్ కాబోతుంది. 10:30 నుంచి వెళ్ళి ప్రతి ఒక్క అప్డేట్ అనేది నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడుతూనే ఉంటాను. నా ఇన్స్టాగ్రామ్ పేరు జ్ఞానేశ్వర్ అఫీషియల్ అని కొట్టండి, లేకపోతే జ్ఞానేశ్వర్ అని కొట్టండి. నా ఫేస్ ఉన్నటువంటి తమ్మెనెల్, నా ఫోటో అనేది నా ఫేసే ఉంటుంది. సో మీరు జ్ఞానేశ్వర్ కొట్టినా, జ్ఞానేశ్వర్ అఫీషియల్ అని కొట్టినా కూడా నా ఐడి వస్తుంది. ఒక 4,960 ఫాలోవర్స్ అయితే ఉన్నారు. సో అక్కడ ఫాలో అయితే 100% ప్రతి ఒక్క అప్డేట్ అనేది మీకు ఎంబడెంబడే తెలుస్తూ ఉంటుంది. సో ఈరోజు ఎవరెవరు ఎలిమినేషన్ కాబోతున్నారంటే, యాక్చువల్గా ఓటింగ్ ఆర్డర్ ఎలా ఉందంటే, కళ్యాణ్ పడాల ఫస్ట్ పొజిషన్, సెకండ్ పొజిషన్ తనుజ, థర్డ్ పొజిషన్ ఇమాన్యుయల్, ఫోర్త్ పొజిషన్ డెమాన్యుయల్, ఫిఫ్త్ పొజిషన్ సంజన గారు అయితే ఉన్నారు. సో ఇప్పట్లో ఫస్ట్ సంజన గారు ఎలిమినేట్ అవుతారు, దాని తర్వాత డిమాండ్ పవన్ ఎలిమినేట్ అవుతాడు. దాని తర్వాత బిగ్ బాస్ సూట్ కేసు ఎలాగైనా సరే డిమాండ్ పవన్ కన్నా, ఇమాన్యుయల్ కన్నా 100% ఇవ్వాలని చెప్పి గట్టిగా ప్లాన్ చేస్తుండో. ఎందుకంటే వాళ్ళ వల్లనే బిగ్ బాస్ వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్లు ఎవరంటే డిమాండ్ పవన్,
ఇమాన్యుయల్, సంజన వీళ్ళు ముగ్గురు మెయిన్ పిల్లర్ కాబట్టి వీళ్ళు ముగ్గురుట్లో ఎవరికైనా ఒకరికి సూట్ కేసు 100% ఇవ్వాలని చెప్పి బిగ్ బాస్ టీం చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే ఎక్స్ కంటెస్టెంట్ ద్వారా చెప్పించడం లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి చెప్పించి సూట్ కేసు తీసుకునే విధంగా బిగ్ బాస్ ప్లాన్ చేస్తుందని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. అదేవిధంగా నాగార్జున గారు కూడా చాలా గట్టిగా పకడ్బందీగా ఎలాగైనా సూట్ కేసు ఇవ్వాలని చెప్పి పకడ్బందీగా నాగార్జున గారు కూడా ప్లాన్ చేశారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. అదేవిధంగా ఈరోజు గెస్టులుగా నాగార్జున గారితో పాటు రవితేజ గారు, అదేవిధంగా సుమిన్ శెట్టి, సో ఇంకా ఇద్దరు యాక్టర్లు అయితే రాబోతున్నారు. సో ఇది ఇప్పటివరకు లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి కొత్త అప్డేట్ ఎప్పుడప్పుడు అందిస్తున్నాను. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాలన్న తనుజన మీరు ఎవరు అనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు అనేది ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. నాకు వచ్చిన అప్డేట్ ప్రకారము బిగ్ బాస్ 9 విన్నర్ కళ్యాణ్ పడాల, రన్నర్ తనుజ అని వచ్చింది. సో చూద్దాం, ఏదైనా మార్పు ఉంటే మళ్ళీ ఒక వీడియో చేసి మీకైతే క్లారిటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ జ్ఞానేశ్వర్. జై హింద్. ఉంటా మరి.